హాయ్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు మనోనేత్రం. నిత్య జీవితంలో అబద్ధాలు అనేది కామన్. అబద్ధాలు ఆడకుండా రోజు గడవదేమో. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అబద్ధాలు ఆడుతూనే ఉంటాం. అసలు అబద్ధాలు ఏ వయసులో ప్రారంభం అవుతాయి? మగవాళ్ళు ఎక్కువ అబద్ధాలు చెప్తారా లేక ఆడవారు అనేది వివరించడానికి సైకాలజిస్ట్ శ్రావణి కృష్ణ వచ్చారు. మేడంని అడిగి అబద్ధాల రహస్యాల గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. అసలు అబద్ధం అంటే ఏమిటి? కొన్ని సత్యాలు మీకు తెలుసు, కానీ మీ ఉపయోగం కోసమో మీ ఆ నిమిషంలో తప్పించుకోవటం కోసమో దానిని దాచేసి వేరే రకంగా చెప్పడాన్ని అబద్ధం అంటాం. ఆల్ఫ్రెడ్ అడ్లర్ అనే మనోశాస్త్రవేత్త ఏం చెప్పారు అని అంటే, అసలు సమాజం అనేదే ఒక నమ్మకం అనే పునాది మీద ఏర్పడింది. ఈ అబద్ధం అనేది ఏంటంటే ఆ నమ్మకాన్ని మెల్లిమెల్లిగా కూల్చేస్తుంది. అది గమనించుకోవాలి అని చెప్పారు. మేడం, అసలు అబద్ధాలు చెప్పేటప్పుడు మెదడు ప్రతిస్పందన ఎలా ఉంటుంది? చాలా మంచి ప్రశ్న అమ్మ. అబద్ధం చెప్పేటప్పుడు మెదడు మామూలు కంటే కూడా చాలా యాక్టివ్గా పనిచేయాల్సి వస్తుంది. ప్రీకాంటాల్ అంటే ఇక్కడ మనకి నుదుటి స్థానంలో ఎక్కువ యాక్టివేషన్ జరుగుతూ ఉంటుంది. అదే నిర్ణయాత్మక శక్తి జరిగే ప్లేస్ కూడా. దానికోసం మనం అబద్ధాలను కవర్ చేయాలనుకోండి, 1-10 సార్లు 10 రకాల స్టోరీ కాకుండా ఒకేటి ప్రిపేర్ చేసుకోవటానికి మెదడు ఎక్కువ పనిచేయాలి. అదే నిజమైతే అంత శ్రమ పడక్కర్లా. అబద్ధం కోసం బ్రెయిన్ శ్రమ పడాల్సి ఉంటుంది. కాకపోతే బాగా అబద్ధాలు అలవాటైపోయిన వాళ్ళు దాన్ని క్యాజువల్గా తీసేసుకుంటారు. మేడం, అసలు అబద్ధాల్లో రకాలు కూడా ఉంటాయా? ఉంటే అవి ఎన్ని రకాలు? అబద్ధాల్లో రకాలు ఉంటాయి, 4 రకాలు ఉంటాయి. వైట్ లై, బ్లాక్ లై, గ్రే అండ్ రెడ్ లైస్గా 4 భాగాలుగా విభజించవచ్చు. అది ఎట్లాగో అంటే, వైట్ లై, ఇప్పుడు ఈ డ్రెస్ నాకు బాగలేదు కానీ మిమ్మల్ని అడిగితే మీరు బాగుందని చెప్తారు. అది అట్లాంటి దాన్ని సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. చిన్న చిన్న అబద్ధాలు అవి పెద్ద ఎవరికి హామ్ చేసేవి కాదు. ఇట్స్ ఓకే, పర్వాలేదా, దానిలో పెద్ద నష్టమే ఉంది, అవతల వాళ్ళకి చిన్న హ్యాపీనెస్ ఇచ్చాము చెప్పాము అనుకుంటాము, ఎవరికి నష్టం లేదు అని అనుకుంటాము. తర్వాత వచ్చేటప్పటికి బ్లాక్ లై, నా కోసం, నా సెల్ఫిష్ కోసం, నేను ఒక్కదాన్నే బాగుండటం కోసం అబద్ధాలు ఆడుతూ ఉంటాం. ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు చాలా తరచుగా చూస్తూ ఉంటాం సైబర్ క్రైమ్స్. ఇవన్నీ కూడా ఆ బ్లాక్ లై కింద వస్తాయి. మేడం, అసలు ఇవి 4 రకాలు అన్నారు కదా, అసలు ఏది ఎక్కువ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? ఇంకా మిగతా 2 కూడా చెప్పాక చెప్తాను. గ్రే లై ఎట్లా ఉంటుంది అని అంటే, అక్కడ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ కూడా వస్తుంది గ్రే లైలో మనకి. అంటే ఏంటి అని అంటే, గ్రే అంటే ఏంటి, బ్లాక్ అండ్ వైట్ మిక్స్ లాగా కదా. ఇప్పుడు ఏమవుతుంది గ్రే లైలో, వాళ్ళకి కొన్నిసార్లు నిజం చెప్పటం మంచిదా అబద్ధం చెప్పటం మంచిదా, న్యాయపరంగా ఏది చేయాలి అనేది. ఇప్పుడు ఒక డయింగ్ పేషెంట్ ఉన్నారు, వాళ్ళు చచ్చిపోతారు అని చెప్పటం కంటే, లేదండి రికవర్ అవుతున్నారని చెప్పారు డాక్టర్ గారు అని చెప్తుంటాం. అట్లాగే ఇప్పుడు ఒక భారతంలో నుంచి ధర్మరాజు లాంటి వాడే ఏం చెప్పాడు, అశ్వత్థామ అతః కుంజరహ అని చెప్పి చిన్న అబద్ధంతో ద్రోణాచార్యుడిని పడగొట్టగలిగాడు. అక్కడ ధర్మ సంకటం ఉన్నా కూడా అది గ్రే లై కింద మనం తీసుకుంటూ ఉంటాం. తర్వాత రెడ్ లై. ఈ రెడ్ లై ఏంటంటే కంప్లీట్గా జలసీ, నార్సిస్టిక్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు, జలసీ ఉన్నవాళ్ళు, ఇతరుల గురించి లేనిపోని రూమర్స్ స్ప్రెడ్ చేయటం, అవతల వాళ్ళ లైఫ్స్ రూయిన్ అవుతున్నా సరే దీన్ని చేస్తూ ఉంటారు కదా, అది రెడ్ లై కిందకు వస్తుంది. అన్నిటికంటే డేంజర్ రెడ్ లైగా తీసుకోవచ్చు. ఎందుకని అలా? మరి నేను ఇంకొకరి గురించి రూమర్స్ స్ప్రెడ్ చేసినప్పుడు, ఒక అమ్మాయికి ఏదో మ్యాచ్ సెట్ అయింది, నేను ఆ పెళ్లి కొడుకు వాళ్ళకి ఫోన్ చేసి ఆ అమ్మాయి అలాంటిది ఇలాంటిది అని రూమర్స్ స్ప్రెడ్ చేశాను అనుకోండి, ఆ అమ్మాయి లైఫ్ నాశనం అయిపోతుందా లేదా అక్కడ, ఒక ఫ్యామిలీ రూయిన్ అవుతుందా లేదా అక్కడ. ఇలాంటివి జరిగినప్పుడు అదే కదా మోస్ట్ డేంజర్. ఇది కనీసం బ్లాక్ లైలో వాళ్ళ సెల్ఫిష్ కోసం చెప్తారు. రెడ్ లైలో ఏంటి అంటే, అవతల వ్యక్తి యొక్క హావభావాల గురించి కానీ, వాళ్ళ మనోభావాల గురించి కానీ, వాళ్ళ కుటుంబం గురించి కానీ ఏది పట్టించుకోకుండా వీళ్ళకి అవతల వాళ్ళ పట్ల ఉన్న జలసీతోటి మాట్లాడుతూ ఉంటారు. అందుకని అన్నిటికంటే ప్రమాదం రెడ్. మేడం, అసలు చిన్నపిల్లలు ఎక్కువ అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు. ఎందుకంటే అది తీసుకున్నారు, ఇది తీసుకున్నారు, అది అక్కడ ఇది అక్కడ అనేసి. అసలు ఏ వయసు నుంచి ప్రారంభం అవుతాయి? వాళ్ళకి మాటలు వస్తూ ఉన్న దశలో 3-4 సంవత్సరాల దగ్గర నుంచి ప్రారంభం అవుతాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇంటెన్షనల్గా అబద్ధం చెప్పరు, చెప్పాలనుకుని. వాళ్ళకి స్టోరీ మిక్కీ మౌస్ వచ్చి నాతో మాట్లాడింది అని చెప్తారు.
మిక్కీ మౌస్ నిజంగా రాదు, అది ఆ పిల్లలతో మాట్లాడదు అని మనకు తెలుస్తుంది. వాళ్ళకి ఇమాజినేషన్కిను రియాలిటీకి తేడా తెలియదు. కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే బ్రెయిన్ ఎదుగుదల అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు ఆ ఎదుగుదల దశలో అది ఒకటి అని మనం తీసుకోవచ్చు. తర్వాతకు వచ్చేటప్పటికి 6-7 సంవత్సరాలు వచ్చేటప్పటికి పెద్దలు కోపడతారు, లేకపోతే టీచర్ దండిస్తారు, లేకపోతే ఇటువంటి వాటి కోసం అబద్ధాలు ఆడటం స్టార్ట్ అవుతుంది. ఏదో పంచదార డబ్బా పడేస్తాడు, అమ్మమ్మ పడేసింది అని చెప్తాడు. ఇట్లా ఎందుకంటే అమ్మ కొడుతుంది, లేకపోతే స్కూల్లో టీచర్ కొడుతుంది, ఇటువంటి భయాలు ఉన్నప్పుడు మెల్లిగా అక్కడ అబద్ధాలు స్టార్ట్ అవుతాయి. అదే 9-10 వయసుకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అబద్ధాలు ఆడటం తప్పు అనే ఒక గిల్ట్ ఫీలింగ్ డెవలప్ అవుతుంది. అక్కడ నుంచి తల్లిదండ్రులు జాగ్రత్త ముందు నుంచి కూడా చెప్తూ ఉండాలి. ఎలా చెప్పాలి? చిన్న చిన్న కథల రూపంలో. మనకు చిన్నప్పుడు కూడా చాలా స్టోరీస్ ఉండేవి, మోరల్ స్టోరీస్. నాన్న పులి వచ్చే, ఆవు పులి, ఇవన్నీ కూడా నిజం యొక్క ఇంపార్టెన్స్ తెప్పే కథలు. ఇప్పుడు అలాంటి కథలు చెప్పడం తగ్గిపోయింది. ఏవో రకరకాల డోరేమన్ అవి ఇవి వస్తున్నాయి. ఇలా కాకుండా మన కథల్లో మంచివేవో సెలెక్ట్ చేసి చెప్తుంటే వాళ్ళు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. మేడం, వయసు పెరిగే కొద్దీ కూడా అబద్ధాల్లో తేడాలు అనేవి వస్తాయా? వస్తాయి. మనం 9-10 ఇయర్స్ ఇందాక చెప్పుకున్నాం. అదే నెక్స్ట్ టీనేజ్కి వచ్చిన దగ్గర నుంచి అబద్ధాలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. ఎందుకు పెరుగుతాయి? సమాజంలో వాళ్ళకు ఒక రికగ్నైజేషన్ కావాలి, ఐడెంటిటీ క్రైసిస్. సోషల్ మీడియాలో రికగ్నైజేషన్ కావాలి, లైక్లు ఎన్ని వచ్చినాయి, వాళ్ళు ఎంతమంది గమనిస్తున్నారు, ఇవన్నీ. అట్లాగే స్కూల్ పోటీల్లో పీర్ గ్రూప్ ప్రెజర్తో కావాలి. అట్లాగే ఇంకా కొంత ఏజ్ పెరిగేటప్పటికి వీళ్ళకి చిన్న దుర్వ్యసనాలు స్టార్ట్ అవుతుంటాయి, వాటిని తల్లిదండ్రుల దగ్గర దాయాలి. ఇట్లా పీర్ గ్రూప్లో గొప్పగా ఉండాలి. నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో లేకపోతే నేను తాగుతున్నాను, అది ఆ వయసులో వాళ్ళు అది చాలా గొప్పగా ఫీల్ అయ్యి అలాంటి అబద్ధాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. అక్కడ కానీ కరెక్ట్ చేయకపోతే అది చాలా సీరియస్ సిచ్యుయేషన్గా మారవచ్చు తర్వాత. తల్లిదండ్రులు ఇక్కడ గమనించుకోవాలి చాలా జాగ్రత్తగా పిల్లల్ని. ఎందుకు వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు? ఇంట్లో పెద్దవాళ్ళకి దడిచి అబద్ధం ఆడుతున్నారా? ఇంకేమన్నా రీజన్స్ ఉన్నాయా? ఈవెన్ గాంజా లాంటివి తీసుకున్న వాళ్ళు కూడా నిజం చెప్పరు కదా. మేడం, అసలు ఇప్పుడున్న జనరేషన్లో యూత్లో ఎక్కువ అబద్ధాలు అనేది చెప్తున్నారు, ఎందుకంటారు? వాళ్ళకి కావాల్సింది ఐడెంటిటీ క్రైసిస్ ఒకటి. వాళ్ళకి కావాల్సిందే వాళ్ళకి ముఖ్యం. సెల్ఫిష్నెస్ పెరిగిపోయింది. నేను గంజా తీసుకోవాలి, తీసుకోవటానికి నాకు మనీ కావాలి అన్నప్పుడు నేను గంజా తీసుకోవాలి అని అడిగితే అమ్మ ఇవ్వదు. ఈరోజు నేను కాలేజ్ ఫీజు కట్టాలి అర్జెంటుగా అనే అబద్ధం అలా స్టార్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలుసు వాళ్ళకి కావాల్సిన వాటి కోసం అబద్ధాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి అక్కడ. అందువల్ల యువతలో అలా పెరుగుతుంది. అదే ఆడపిల్లలు ఉన్నారు, వీళ్ళ బ్యూటీ పార్లర్కి వెళ్తాను అంటే వీళ్ళు ఒప్పుకోపోవచ్చు ఇంట్లో, లేదా ఎవరితోనో కలిసి క్యాంప్కి వెళ్తాను అంటే ఒప్పుకోపోవచ్చు. వాటన్నిటికీ కూడా డబ్బులు అవసరమే కదా. ఇట్లాంటి విషయాల్లో కూడా ఆడపిల్లలు ఇంకా కొంచెం అబద్ధాలు చెబుతూ ఉండొచ్చు. మేడం, అసలు మగవారు ఎక్కువ అబద్ధాలు ఆడతారా లేదంటే ఆడవాళ్ళు ఎక్కువ ఆడతారా? మగవాళ్ళు ఎక్కువ అబద్ధాలు ఆడతారు ఆడవాళ్ళకంటే. మగవాళ్ళు ఏంటంటే వాళ్ళ బలహీనతల్ని కప్పిపుచ్చుకుంటానికి ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, ఇంకోటి కానీ వాటి బలహీనతల్ని కప్పిపుచ్చుకుంటానికి మగవాళ్ళు ఎక్కువ అబద్ధాలు చెప్తారు. ఆడవాళ్ళు ఏంటంటే వాళ్ళ రిలేషన్ మెయింటైన్ చేయడానికి, రిలేషన్ పాడైపోకుండా ఉండటం కోసం ఎక్కువ అబద్ధాలు చెప్తూ ఉంటారు. దాన్ని ఎలా సరిదిద్దుకోవాలంటారు? ఇప్పుడున్న జనరేషన్లో కూడా ఇలాంటి ఎక్కువ చూస్తూ ఉన్నాం మనం. అంటే అక్కడ వాల్యూస్ అనేది చిన్నప్పటి నుంచి నేర్పుతూ ఉండాలి. ఒక సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు ఈ టెంపరీ హ్యాపీనెస్ కోసమో టెంపరీగా దాన్ని కవర్ చేయటం కోసమో మనం పర్మనెంట్ డ్యామేజ్ చేసుకుంటున్నామా లైఫ్లో అబద్ధాలు చెప్పి అనేది వీళ్ళకి మెల్లిమెల్లిగా తర్వాత జీవితంలో అర్థమవుతుంది. అది ముందు నుంచి వాల్యూస్ తెలిసిన కుటుంబాల్లో పెరిగినప్పుడు అబద్ధం ఆడుతున్నప్పుడే ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది, దాడి వచ్చేస్తుంది, బాడీ లాంగ్వేజ్లో మార్పు వచ్చేస్తుంది. వాళ్ళంతటా వాళ్ళే తర్వాత ఇంకొక గంట అయిన తర్వాత అవును ఇందాక నేను అబద్ధం చెప్పాను అని ఒప్పుకుంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మేడం, అసలు చిన్న చిన్న అబద్ధాలు పెద్ద గొడవలకు దారితీస్తాయా? తెస్తాయి కదా చక్కగా. చిన్న చిన్న అబద్ధాలే పెద్ద గొడవలకు దారితీస్తూ ఉంటాయి. మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటారు? ఈ ఒక్కరోజు ఈ రోజంతా నేను వాక్ చేశాను, నేను సాయంత్రం అయ్యేటప్పటికి నేను ఒకసారి అనలైజ్ చేసుకుంటే ఎన్నిసార్లు నేను మొత్తం అబద్ధం చెప్పాను
అనేది నేను జర్నల్ రాసుకోగలిగితే దాన్ని మెల్లిగా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మేడం అసలు ఇది పైథలాజికల్ లై లక్షణాలు ఏమిటి? పాథలాజికల్ లైయింగ్ అంటే వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు అని వాళ్ళకి తెలుస్తుంది, చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది. వాళ్ళకి బ్రెయిన్లో కొంత తేడా ఉండడం వల్ల వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారని అందరూ తెలుస్తున్నా కూడా అబద్ధం ఆడేస్తూ ఉంటారు. అనవసరమైన అబద్ధాలు అనమాట. అక్కడ వాటి పర్పస్ కూడా ఉండదు. పర్పస్లెస్గా అబద్ధాలు ఆడే వాళ్ళని పాథలాజికల్ లైయింగ్ అంటారు. అది పర్సనాలిటీ డిజార్డర్ కింద వస్తుంది. అది రావటానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? చిన్నప్పటి నుంచి వాళ్ళ పెంపకంలో ఉన్న లోపాలు కానీ, చిన్నప్పుడు ఫేస్ చేసిన ట్రామా కానీ, చైల్డ్హుడ్ ట్రామా కానీ, ఎవరూ పట్టించుకోకపోవటం కానీ, సరైన పెరుగుదల లేనప్పుడు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తనని ఎవరో ఒకళ్ళు గుర్తించాలి అన్న దీంతో వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. మేడం అసలు పాథలాజికల్ లై అంశంపై మీరు చాలా కేసెస్ స్టడీ చేసి ఉంటారు. మీకు గుర్తుండిపోయే కేసెస్ ఏమైనా ఉన్నాయి? ఉన్నాయి. రవి అనే ఒక క్లయింట్ నా దగ్గరికి వచ్చాడు. అతను 24-25 ఇయర్స్ అప్పుడే జస్ట్ జాబ్లో జాయిన్ అయిన కొత్తలో. అతను ఎలా కొలీగ్స్కి అతను చెప్తున్నాడంటే, నిన్న CEO గారు నన్ను భోజనానికి పిలిచారు. మెల్లిగా వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. ఎందుకంటే నేను చిన్నప్పుడు అండర్-18 క్రికెట్ ప్లేయర్ని, నాకు చాలా అవార్డ్స్ ఉన్నాయి, అందువల్ల ఆయన అడిగారు అని చెప్తారు. అందరూ కొలీగ్స్ అందరు నవ్వారు. ఎందుకంటే CEO గారికి అమ్మాయి లేదని వీళ్ళు చాలామంది తెలుసు, అతనికి తెలీదు. అలా చెప్పేశాడు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అసలు ఇతను క్రికెట్ ప్లేయరే కాదు. అంటే అదే నేను అడిగాను, ఎందుకు నువ్వు అలా చెప్పడానికి కారణం ఏంటి అంటే, మామూలుగా మాట్లాడేటప్పుడు నన్ను అందరూ సామాన్యమైన మనిషిలాగానే చూస్తారు, ఇలా చెప్తున్నప్పుడు నన్ను అడ్మైరింగ్గా చూస్తారు అందరూ. ఐడెంటిటీ క్రైసిస్ తోటి నేను ఇలా చేస్తున్నాను అని చెప్పి అలా చేయటం వల్ల ఏం జరిగింది ప్రస్తుతం అంటే, కొలీగ్స్ అందరూ దూరం అయిపోయారు, ఫ్రెండ్స్ అందరూ దూరం అయిపోయారు, అందరూ ఇతన్ని ఎగతాళి చేయటం స్టార్ట్ చేశారు, బాగా ఏడిపించడం స్టార్ట్ చేశారు. అవి తట్టుకోలేక సూసైడ్ దీనిలో కూడా వచ్చినప్పుడు తండ్రి నా దగ్గరికి తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చినప్పుడు దీనికి మందుల కంటే కూడా కౌన్సిలింగే ఎక్కువ అవసరం అవుతుంది, థెరపీస్ ఎక్కువ అవసరం అవుతాయి అన్నది నేను వాళ్ళకి తెలియజెప్పాను. కొన్ని కౌన్సిలింగ్ సెషన్స్ తర్వాత అతను వాల్యూ తెలుసుకున్నాడు. నిజం చెప్పడం అనే వాల్యూని పెంపొందించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఇన్ టైం అయితే ఇచ్చారు. సో చూసారు కదా, అబద్ధాల గురించి సైకాలజిస్ట్ శ్రావణి గారు అనేక విషయాలు అయితే మనతో షేర్ చేసుకోవడం జరిగింది. ఇది వాటి మనోనేత్రం. రేపటి మనోనేత్రం ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.